శనివారం మంత్రి నల్గొండ జిల్లా కేంద్రం మరిగూడ జంక్షన్ వద్ద నామ్ రోడ్డుపై 65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మరిగూడ ఫ్లైఓవర్ జంక్షన్ను హైదరాబాద్ ఫ్లైఓవర్ల మాదిరిగా పెయింటింగ్స్, ఆర్ట్స్, ప్రముఖుల చిత్రాలతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. మరిగూడ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ వద్ద అందరికీ తెలిసే విధంగా పేర్లు తెలిపే బోర్డులతో పాటు ఇండికేటర్ బోర్డులు ఏర్పాటు చేయాలని R&B అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి నల్గొండ జిల్లా కేంద్రం మరిగూడ జంక్షన్ వద్ద నామ్ రోడ్డుపై 65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మరిగూడ ఫ్లైఓవర్ జంక్షన్ను హైదరాబాద్ ఫ్లైఓవర్ల మాదిరిగా పెయింటింగ్, ఆర్ట్స్, ప్రముఖులు చిత్రాలతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. మరిగూడ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ వద్ద అందరికీ తెలిసే విధంగా పేర్లు తెలిపే బోర్డులతో పాటు ఇండికేటెడ్ బోర్డులు ఏర్పాటు చేయాలని R&B అధికారులను ఆదేశించారు. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉందని, నల్గొండ పట్టణ వాసులు కాలుష్యం బారిన పడకుండా, అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇదివరకే 750 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. చెర్లపల్లి, మరిగూడెంతో పాటు మరికొన్ని చుట్టుపక్కల గ్రామాలలో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి గాను మట్టి రోడ్డు లేకుండా అన్ని సీసీ రోడ్లే వేసేందుకు 300 కోట్ల రూపాయలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు. రైల్వే ట్రాక్ వద్ద ఫ్లైఓవర్ రానుందని వాటి తెలిపారు. రోడ్ల నిర్మాణ సందర్భంగా భూములు కోల్పోయిన రైతులు నష్టపోకుండా గతంలో ఎవరూ చెల్లించని విధంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని మంత్రి వెల్లడించారు. పట్టణంలో ఇటీవలే తాగునీటి పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయించడం జరిగిందని, మరో 290 కోట్ల రూపాయల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, నెల రోజుల్లో మంజూరు వస్తుందని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణాన్ని సూపర్ సిటీగా తీర్చిదిద్దుతానని ఇదివరకే చెప్పడం జరిగిందన్నారు. అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాలలో నిరుపేదలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి తెలిపారు. మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక కార్పొరేటర్ పెరిక స్వాతి మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు బొడ్డుపల్లి లక్ష్మి, గుమ్మల జానకి, నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, R&Bs ఈ పున్నా మోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఈ గణేష్, ఏఈలు, తహసీల్దార్ పరశురాం ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.